ఏదో అన్నోన్ నంబర్ నుంచి కాల్. కిడ్నాపర్స్ అయి ఉంటారు. మాట్లాడరా. జర చూసి బేరం చెయ్యి. ఎంత అడిగితే అంత ఇస్తానంటూ నెత్తూపకు. దోస్తాన గురించి మర్చిపో. హలో, హర్షగాడేనా మాట్లాడేది? గాడు గీడు అనకు. మేడం, కిడ్నాపర్లు అట్టనే మాట్లాడతారు మేడం. నేను ఒప్పుకోను. ఎవరు మాట్లాడేది? మేము కిడ్నాప్ చేసిన మైత్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే మేము అడిగినంత డబ్బు ఇవ్వాలి. అవును మరి, ఈడ నీ తాత మూటలున్నాయి. ఇక్కడ నేను మాట్లాడుతున్నానుగా, మధ్యలో దూరకు. ముందే చెప్పుకుంటే నోటికొచ్చినంత అడుగుతారు. ఒక 50 లక్షలు అడుగు. ఏ ఆగు. అంతే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? హర్ష ఏమైనా అంబానీ మనవడు అనుకుంటున్నావా? నామకే వస్తే ఒక 50,000 అడుగు. హలో. నందిని మాటలకి వాడికి కోపం వచ్చినట్టుంది, మాట్లాడడం లేదు. 50,000 ఏంటి మేడం చీప్గా? 25 లక్షలు అడగనా? హలో, కిడ్నాపర్ భయ్యా. భయ్యా ఏంది భయ్యా? గంత భయపడక్కర్లే, మనం పైసలు ఇస్తున్నాం. నువ్వు కాస్త ఊరుకుంటావా? ఏ 10,000 20,000 ఇస్తానని చెప్పు, అంతే. ఇంకో ముచ్చట్లేదు. నందిని, మరీ ఎక్కువ డబ్బు అడిగితే తేడానికి లేట్ అవుతుంది. ఒక 2 లక్షలు అడుగు చాలు. నీ ప్రేమ ఇక్కడ చూపించుకో. అవును మేడం, కిడ్నాపర్లకు కూడా రెస్పెక్ట్ ఉండాలి కదా మేడం. సరే, ఒక 10 లక్షలు అడుగు. హలో. అదేంటి కాల్ చేసి సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపో. నేను చెప్పేది విను. మైత్రి నీకు కావాలా? కావాలి. ఏంది కథ? మైత్రి కావాలంటున్నావు? నాకైతే హర్ష కావాలి. హలో. మైత్రి కావాలనుకుంటే 10 లక్షలు రెడీ చేసుకో. డబ్బు ఎక్కడికి తెచ్చివ్వాలో మళ్ళీ కాల్ చేసి చెప్తా. హలో. 10 లక్షలా? ఎంత రెచ్చగొట్టినా మామయ్య దగ్గర నుంచి క్రిష్ కన్నతండ్రి విషయంలో ఎలాంటి క్లూ సాధించలేకపోయాను. చాలా తెలివిగా తప్పించుకుని మాట్లాడుతున్నారు. నిజాన్ని సమాధి చేశాను అంటే ఏం చేసుంటారు? బిడ్డని మార్చడం అంటే అది పురిట్లోనే జరుగుండాలి. ఆ తర్వాత సాధ్యమయ్యే విషయం కాదు. పురిట్లో మార్చడం అంటే అది హాస్పిటల్లోనే జరుగుండాలి. అంటే నా ఎంక్వైరీ క్రిష్ పుట్టిన హాస్పిటల్ నుంచే మొదలు పెట్టాలి. అక్కడికెళ్ళి తీగలాగితేనే డొంక కదులుతుంది. నిజాలు పుట్టలో నుంచి ఒక్కొక్కటిగా బయటికొస్తాయి. అసలేమాత్రం ఆలస్యం చేయకూడదు. రేపే ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఇక్కడున్నావా? ఏయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఓయ్ మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నావు? ఈ లోకంలోకి వచ్చినావా? ఏం చేస్తున్నానో తెలుసుకున్నావా? నేను నిన్ను ముద్దు పెట్టుకున్నా. వేళ పాళ లేకుండా ఈ ముద్దులేంటి? మొగుడు పక్కనుండగా దిమాక్ ఏడ్నో పెట్టి సోంచాయించుడేంది? ఎవరి గురించి? నీ గురించే. ఇప్పుడు చెప్పు. ఈ సత్య ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఇంకో మాట చెప్పదు. నిజంగా నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? చీకటైంది, వీడింకా రాలేదేంటానా? నీ బుర్రలో ఎప్పుడూ అవే ఆలోచనలా? అవే ఆలోచనలా అంటే అంతొద్దమ్మా. ఈ మాత్రం చాలా. రేపు నేను బయటికి వెళ్ళాలి. ఏడికెళ్ళాలి?
చెప్పకపోతే పంపించవా? అంత సీక్రెటా? అలానే అనుకో. సరే చెప్పకు. ఎట్లయినా తీసుకోబోయేది నేనే కదా, అప్పుడు తెలుస్తుంది కదా. నువ్వు తీసుకుని వెళ్ళడం ఏంటి? నేను అడిగానా? నేను కాకపోతే ఇంకెవరు తీసుకుపోతారు? నేను ఒక్కదాన్నే వెళ్తాను. నువ్వు మస్తు గమ్మత్తుగా మాట్లాడుతున్నావు. ఏడిపోతున్నావు చెప్పనంటావు, నన్ను వెనక రావద్దంటున్నావు. నేను వస్తే అడ్డమా? అడ్డమే. నేను వెళ్ళేది నీ పని మీదే క్రిష్. నీ కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి. నువ్వు పక్కన ఉంటే నేను ఆ పని చేయలేను. అంత ఖచ్చితంగా వద్దంటున్నావంటే నాకు ఏడ్నో కొడుతుంది. ఎట్లయినా సరే నీతో వచ్చి తీరుతా. అంటే ఏంటి? నాకు ఒంటరిగా బయటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదా? నా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే హక్కు నాకు లేదా? ఇలా వెంట పడుతున్నాడేంటి? ఎలా ఆపాలి? ఏంటి సోంచాయిస్తున్నావు? నాకు మస్కా కొట్టి ఎట్లా పారిపోదామనా? నీకు మైండ్ రీడింగ్ తెలుసా? ఏ నాకు కరెక్ట్గా కరెంట్ మీటర్ చూడడమే రాదు, ఇంకా మైండ్ రీడింగ్ ఎక్కడొస్తుంది? మరి నా మనసులో మాట ఎలా తెలిసిపోయింది? ఏదో చీకట్లో బాణం వేసిన. నిజంగానే నాకు మస్కా కొట్టి పోదామని డిసైడ్ అయినవా? అంటే ఆల్మోస్ట్ అలాగే అనుకో. ఎందుకు సంపంగి ఒక్కసారిగా నా మీద గంత వైరాగ్యం పుట్టుకొచ్చింది? అంత తప్పు నేనేం చేసినా? తప్పు జరిగింది, అదేదో తెలుసుకుందామని వెళ్తున్నాను. తప్ప? ఏం తప్పు? ఎవరు చేసిండ్రు? ఎవరు చేశారో ఎలా చేశారో నాకు ఇంకా తెలీదు. తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. ఓ, ఏంటలా చూస్తున్నావు? మన ఇంట్లో వేప చెట్టు ఉంది కదా, చాలా పెద్ద చెట్టు ఉంది. ఎందుకు? ఇప్పుడే వస్తాను. అయ్యో క్రిష్, ఎక్కడికి? నువ్వేం కంగారు పడకు, జల్దీ తగ్గిపోతుంది. తగ్గిపోవడం ఏంటి? నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఉండు చెప్తా. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు. గట్ల పోయి 2-3 ఏపమండలు కోసుకొస్తా. జర మంత్రం లెక్క వేసినానంటే దయ్యం వెళ్ళిపోతుంది. నాకు దయ్యం పట్టింది అనుకుంటున్నావా? సేమ్ గిసొంటి లక్షణాలే ఉంటాయి. మా బామ్మ చెప్పింది. అర్థం పర్థం లేకుండా మాట్లాడతారంట. చెప్పు, నాతో మాట్లాడకు. అరే అది కాదు సంపంగి. నాతో మాట్లాడొద్దు అని చెప్పానా? ఓకే ఓకే, జరా కూల్ కూల్. నువ్వు రేపొక్కదానివే బయటికి పోవాలి. నేను నీ వెనకాల రావద్దు, అంతే కదా నీకు కావాల్సింది. గట్లనే గాని ఇంకెప్పుడు నీ వెనక నేను రాను, సరేనా? థ్యాంక్ యూ క్రిష్. ఈ ఒక్కసారికి నా మాట వింటే ఇక నుంచి ఎప్పుడు నీ మాట వింటాను. నిజం. ఇక్కడ ఒట్టేసి చెప్పు. బాగా లంచాలు మరిగావు. టైం అయిపోతుంది ఇప్పుడు, టైం వేస్ట్ చేయకు. దా ఒట్టే. ఓ బుజ్జమ్మాయి, ఓ బుల్లమ్మాయి, నీ రెండు కళ్ళు చూడగానే చిట్టుకుండ చిత్తు చిత్తు బుజ్జమ్మాయి. ఓ బుల్లమ్మాయి, ఏ గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టుబట్టు మీద ఒట్టు, మనసు నీదే నెరజాణ, అందుకోవే నజరానా, నవ్వు పిట్టన మోము వాగిట వాలింది నీ వలనే, భామా భామా సత్యభామా సత్యభామా. పది లక్షలు లేవు, పాడు లేవు. మంచిగా 2 నిద్రగోళీలు వేసుకొని పండుకో. మరి మైత్రి? దాని నెత్తి మీద 100 రూపాయలు పెడితే 10 రూపాయలు కూడా ఎవ్వరూ తీసుకోరు. దాని మొహానికి 10 లక్షలు పెట్టాలా? తప్పుగా ఆలోచిస్తున్నావు నందిని. ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంది. కొని తెచ్చుకుంది. కొత్త పెళ్లి కూతురు లెక్క పక్కకుండి నాజుగ్గా దాన్ని ఎయిర్పోర్ట్కి తీసుకుపోతున్నాం కదా. నడిమెట్ల దిగి గుడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దండం పెట్టుకుందామని వెళ్ళింది. ఇప్పుడు నువ్వు తూర్పుకి తిరిగి దండం పెట్టుకో. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడికెళ్ళి తెస్తావు? అదే కదా ఆలోచిస్తున్నాను. ఏ బ్యాంక్కి కన్నం పెడదామనా? ఇప్పటిదాకా దాని మీద ఎంత ఖర్చు పెట్టినావో తెలుసా? దొరికిన కాడికి అప్పులు చేసినావు. నేను తీర్చుకుంటాను. అవును, నువ్వే తీర్చుకుంటావు.
నా నోరు కుట్టి నాకు చీరలు నగలు కొనుడు ఆపి సినిమాకి షికార్కి తీసుకుపోకుండా పైసలు కూడబెట్టి తీర్చుకుంటావు అంతే కదా? అవును, నీ ఫోన్ నంబర్గా కిడ్నాపర్ గానికి ఎలా దొరికింది? నీ దోస్తా? నా దోస్త్ ఏంటి, మైత్రి ఇచ్చుంటుంది. అట్లెట్లిస్తుంది? మీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవ్వమని బెదిరిస్తే ఇవ్వకుండా ఏం చేస్తుంది? నాకెవ్వరూ లేరు, ఒంటరి దాన్నని చెప్పాలి. గా కిడ్నాపర్ గాడు నోరు మూసుకుని ఇడిసి పెడుతుండే కదా. వాడెలా ఊరుకుంటాడు? అంటే ఏంది, లైఫ్ లాంగ్ దాని బాధ్యత నీదే అని అది ఫిక్స్ అయిపోయిందా? ఎవరు అడిగినా విజిటింగ్ కార్డ్ లెక్క నీ ఫోన్ నంబర్ ఇచ్చేస్తుందా? అసలు 10 లక్షలు నువ్వు ఎట్లిస్తావనుకుంది? ఎందుకు ఇస్తావనుకుంది? అసలు ఏం సౌచాయిస్తుంది? అది నాకు తెలవాలే. ఈ సమయంలో ఈ డిస్కషన్ అవసరమా నందిని? మొగోడు నీ లెక్క ఆలోచిస్తాడు, ఆడది నా లెక్క ఆలోచిస్తుంది. సొల్యూషన్ రావాలి కదా. పిట్ట లెక్క గింతుందో లేదో